మంగళూరు ఒక దగ్గర వి వెంట్ ఇన్ టు ద ట్రైబల్ అని ఒక 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఫారెస్ట్ వి వెంట్ ఇన్ సైడ్. అక్కడ మేము ఒక ట్రైబల్ గ్రూప్ని కలిసాం. అక్కడ ఉన్న లోకల్ సోర్సర్స్ని తీసుకొని మేము వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళకి లైట్ లేదు, ఏమీ లేదు. ఒక చిన్న అడవిలో, ఒక అరణ్యంలో మామూలు చిన్న చిన్న తాటాకులతో వేసుకున్న ఇల్లులు, ఒక చిన్న శిలలాగా ఒకటి పెట్టారు, రాయిలాగా. అది అమ్మవారిలాగా వాళ్ళ జనరేషన్ కొలుస్తున్నారు. దాని ముందర ఒక చిన్న చీర కట్టేసిన ఒక మంచము, ఒక ప్రేయర్ రూమ్ లాగా ఒకటి పెట్టుకున్నారు. అక్కడ ఏదైనా పూజలు చేసుకోవడానికి పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి. వీళ్ళు సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్. అసలు వీళ్ళకి ఎలా చేసుకొని తినాలో తెలియదు, వ్యవసాయం తెలియదు, ఏమీ లేదు. అక్కడ ఏ దొరికితే అది తింటూ. సో వాళ్ళకి వర్షాకాలంలోనూ అక్కడే ఉంటున్నారు, ల్యాండ్ స్లైడింగ్స్లోనూ వాళ్ళు అలానే ఉంటున్నారు. సో ఏది చీకట్లోనే, ఎక్కడ వెలుతురు లేదు, మినరల్ వాటర్ లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరు 80 నుంచి 90 ఇయర్స్ బతుకుతున్నారు. 80 నుంచి 90 ఇయర్స్. వాళ్ళకి మనలాగే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనలాగే డిసీజెస్ వస్తున్నాయి, మనలాగే ఫీవర్ వస్తుంది. వాళ్ళు ఇంకా మీరు చెప్పాలంటే వాళ్ళ ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి డిసీజెస్ వస్తున్నాయి. వాళ్ళు కేవలం క్యూరింగ్ అంటే ఎలా అంటే వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఎలా నమ్మకం అంటే వాళ్ళు ఎక్కడే దేన్ని ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఏం అడిగినా కూడా మాకు అమ్మవారు కాపాడతారు, వీళ్ళు కాపాడతారు అని చెప్తారు.